నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ నుంచి ఇండియాకు వెళ్ళే భారతీయులకు జజీరా ఎయిర్వేస్ శుభవార్త చెప్పింది. అలాగే కువైట్ ఇండియన్ ఎంబసీ అధికారి పరిమితా త్రిపాఠి గారు జజీరా ఎయిర్వేస్ ప్రతినిధులతో సమావేశం నిర్వహించిన తర్వాత జజీరా ఎయిర్వేస్ కీలక ప్రకటన చేసింది. వివరాల్లోకి వెళితే ఫిబ్రవరి 28వ తేదీ నుంచి కువైట్ గగనతలాన్ని మూసివేసిన విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ప్రాంతీయ గగనతల ఆంక్షల మధ్య కువైట్లోని పెద్ద భారతీయ సమాజానికి కీలకమైన అనుసంధాన్ని అందిస్తూ సౌదీ అరేబియాలోని ఆల్ ఖైసూమా ఎయిర్పోర్ట్ ద్వారా భారతదేశంలోని 6 గమ్యస్థానాలకు విమాన సర్వీసులను పునఃప్రారంభిస్తూ ఉన్నట్లు జజీరా ఎయిర్వేస్ ప్రకటించింది. ముఖ్యంగా విదేశాలకు వెళ్లాల్సిన వారికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్న నేపథ్యంలో పరిమితా త్రిపాఠి గారు దీని గురించి జజీరా ఎయిర్వేస్ అధికారులతో చర్చించారు. జజీరా ఎయిర్వేస్ చురుకైన మరియు వృత్తిపరమైన స్పందనకు పరిమితా త్రిపాఠి గారు జజీరా ఎయిర్వేస్ను ప్రశంసించింది. ఈ ఏర్పాటుకు మద్దతు ఇచ్చినందుకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, న్యూఢిల్లీలోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, పౌర విమానయాన మంత్రిత్వ శాఖకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. తమ కుటుంబాలతో తిరిగి కలవాలనుకుంటూ ఉన్న వేలాది మంది భారతీయుల నుంచి వస్తూ ఉన్న బలమైన డిమాండ్ను తీర్చడానికి విమాన సర్వీసులను పునఃప్రారంభిస్తూ ఉన్నట్లు జజీరా ఎయిర్వేస్ CEO బరాతాన్ పశుపతి గారు తెలిపారు. కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో తాత్కాలికంగా కార్యకలాపాలు నిలిపివేసిన తర్వాత కువైట్ మరియు భారతదేశం మధ్య మొట్టమొదటి వాణిజ్య విమాన మార్గంగా వందే భారత్ ప్రాజెక్టు ద్వారా మనం చూసుకుంటే కానీ సౌదీ అరేబియాలోని ఆల్ ఖైసూమా ఎయిర్పోర్ట్ నుంచి ఇండియాలోని ముంబై, ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్, కొచ్చి, బెంగళూరుకు విమానాలు నడుపుతామని జజీరా ఎయిర్వేస్ ప్రకటించింది. ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ కువైట్లో ఉన్నవారు ఎవరైనా జజీరా ఎయిర్వేస్లో టికెట్ బుక్ చేసుకుంటే కానీ వాళ్ళను బస్సుల ద్వారా అయితే సౌదీ అరేబియాలోని ఆల్ ఖైసూమా ఎయిర్పోర్ట్కు తీసుకువెళ్ళి అక్కడి నుంచి హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, కొచ్చిలకైతే విమానాలు నడుపుతాము. ఎవరైనా ఇండియాకు వెళ్ళాలనుకున్న వారు జజీరా ఎయిర్వేస్ టికెట్లు బుక్ చేసుకోవచ్చని చెప్పేసి జజీరా CEO ప్రకటించారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.